హాయ్ అండి, వెల్కమ్ టు యషిరాస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి బర్ఫీ మిక్స్ చేసి చూపిస్తాను. కొన్ని రెసిపీస్ అమ్మ వాళ్ళు చేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి. కానీ ఒక్కోసారి అమ్మ వాళ్ళు అవైలబుల్గా ఉండరు, బట్ మనకి ఇలాంటివి తినాలనిపిస్తుంది. నేను చెప్పిన పద్ధతిని అయితే ఫాలో అయ్యి ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 కప్పు పంచదార వేసుకోవాలండి. ఏ కప్పుతో కొబ్బరి తురుము తీసుకుంటున్నామో అదే కప్పుతో పంచదారని వేసుకొని 1 గ్లాసు వాటర్ని వేసుకోవాలండి. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి, పంచదార అలాగే కొబ్బరి తురుము. ఈ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలండి. ఎటువంటి పాకం కూడా రావనవసరం లేదు. ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత కొద్దిగా ఉప్పును వేసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ అండి 1 పావు టీ స్పూన్ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకోవాలండి. ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము అండి 1 కప్పు. ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి తురుము కూడా తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మనకిది కాస్త దగ్గర పడుతుందండి. ఇలా కలర్ చేంజ్ దగ్గర అవుతుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. అలాగే ఇప్పుడు పిస్తా పప్పు, బాదం పప్పు, జీడిపప్పుని ఈ విధంగా కాస్త తురిమి వేసుకోవాలండి. నేనైతే ఇది ఆప్షనల్గా మీకు చెప్తున్నాను, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా వేసి చేసుకుంటే పిల్లలు కూడా కాస్త ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కాస్త కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటేస్తూ ఉంటుంది, ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలాగే బాగా దగ్గర అవ్వాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటూ ఇలా దగ్గర అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఈ మిశ్రమం అంతా కూడా వేసేయాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆ ప్లేట్ మొత్తానికి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాలు అలా వదిలేయాలండి. కాస్త చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ఇలా ఎక్కడ గ్యాపులు లేకుండా చూసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా కాస్త చేపెట్టి చూడండి, ఇలా చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు పిజ్జా కట్టర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇంతే అండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక పీస్ తీసి చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ముదురు పాకం లేకుండా అలాగే లేత పాకం కూడా కాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ కాజు, పిస్తా అన్నీ వేసాం కదండి, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే 15 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి అయితే రెసిపీని ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.